ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుల్లో 53% మంది అనర్హులేటట. సో చాలామంది నాకు పొద్దుగా లేస్తే ఇందిరమ్మ ఇళ్ళ గురించే ఫోన్లు చేస్తూ ఉన్నారు మార్నింగ్ న్యూస్లో. సార్ మాకు ఇందిరమ్మ ఇల్లు ఒకసారి లిస్ట్లో చూడుర్రి ఇగో L1 ఉంది L2 ఉంది, అల్లకెళ్ళి ఇళ్ళకి మారుతుందా, ఇళ్ళకెళ్ళి అల్లకి మారుతుందా, మాకు రాలేదు, మాకు ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చింది కానీ తర్వాత మార్చారు, ఇట్లా రకరకాల కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. సో దాంట్లో కొన్ని జెన్యూన్ ఉండొచ్చు, కొన్ని జెన్యూన్ లేకపోవచ్చు కూడా. అయితే దీంట్లో ప్రభుత్వం తీసుకున్న లెక్కల ప్రకారం 53% మంది అనర్హులే ఉన్నారట ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. ఇప్పటికే 70,200 పైచీలు 220 పైచీలకి ఏదో ఇండ్లకు అవి ఇస్తే దాంట్లో 66,000 దాకా కూడా అనర్హులు ఉన్నట్టు గుర్తించారు. చాలామంది రద్దు చేశారు, మిగతా వాళ్ళకైతే డబ్బులు వచ్చినాయి. 41.15 లక్షల మందికి అర్హత లేదట. 36.03 లక్షల మందికి మాత్రమే అర్హులు. సో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇళ్ల కోసం మొత్తం 77.18 లక్షల మంది దరఖాస్తు చేయగా ఎంత 77.18 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరిలో 36.03 లక్షల మంది అర్హులను గుర్తించారు. దాంట్లో మిగతా 41.15 లక్షల మందిని అనర్హులుగా తీర్చారు. అనర్హులంతా దారిద్ర్య రేఖ బీపీఎల్కు ఎగువ ఉన్నవారిని నిర్ధారించారు. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. మొత్తం ప్రజాపాలన ద్వారా మొత్తం అందరు దరఖాస్తు చేసింది 77.18 లక్షలు. సో ఇది వీళ్ళు అప్లై చేసిన వాళ్ళ సంఖ్య. అప్లై చేసిన సంఖ్య, దరఖాస్తులు ఇవి. దరఖాస్తులు 77.18 లక్షలు దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లోకి వెళ్ళి వీరిలో 36.03 లక్షల మంది అర్హులు. ఎంత 36.03 లక్షలు అర్హులు వీళ్ళు. తర్వాత మిగతా 41.15 లక్షల మందిని అనర్హులు. 41.15 లక్షలు అనర్హులు వీళ్ళు. అర్థమైందా? సో వీరంతా ఓకే. అర్హులు అనర్హుల వివరాలను గృహ నిర్మాణ శాఖ L1, L2, L3 జాబితాలుగా సిద్ధం చేసి పెట్టుకుంది. దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఒక సంవత్సరంలో అంతే చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్లో నమోదు చేశారు. యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను L1, L2, L3గా విభజించారు. L1లో 23.05 లక్షలు. సో దీంట్లో L1లో ఎంతమంది ఉన్నారు? 23. L1లో 23 లక్షల మంది ఉన్నారు. అంటే వీళ్ళు ఫస్ట్ లిస్టులో L1లో ఉన్నారు. వీళ్ళకి హైయెస్ట్ ప్రియారిటీ ఉండే అవకాశం అవుతుంది. L2లో 21.44 లక్షలు అండ్ L3లో 32.69 లక్షలు. సో ఇంతమంది ఉన్నారు, లక్షల దరఖాస్తులు ఉన్నట్లు తేల్చారు. L1 జాబితాలో సొంత స్థలాలు ఉండి, దీంట్లో L1లో తెలుసు కదా, సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని చేర్చారు. దీంట్లో ఆల్రెడీ సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళకైతే ప్రభుత్వం ఈజీగా దరఖాస్తు అంటే డబ్బులు ఇచ్చేస్తుంది, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, సొంత జాగా ఉంది కాబట్టి. తర్వాత సొంత స్థలంలో పూరీలు, మట్టి, మిద్దెలు, రేకులు ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు. దీంట్లో సొంత జాగా ఉండి మొత్తమే ఇల్లు లేని వాళ్ళు అండ్ ఏదో చిన్న పూరి గుడిసే చిన్న మట్టి ఇండ్లు, రేకుల ఇండ్లు ఉన్న వాళ్ళు కూడా అలానే L1లో చేర్చారు. సొంత స్థలంలో పూరీలు, మట్టి, మిద్దెలు, రేకులు ఉన్న వారిని కూడా ఇందులో చేర్చారు. L2 జాబితాలో ఈ L2 ఏంటంటే స్థలాలు, ఇల్లు లేని వారిని చేర్చారు. L2లో క్లియర్గా జాగా లేదు, ఇల్లు లేదు, వాళ్ళు మాత్రమే L2లో ఉన్నారు, గుర్తుపెట్టుకోరి. వాళ్ళకి దాదాపుగా కేసీఆర్ ఖాయంలో కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ వేయడానికైతే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి అది పూర్తి స్థాయిలో మనకు సమాచారం రావాల్సింది. ఇల్లు లేని వారిని చేర్చారు. మొత్తం L2లో స్థలాలు, ఇల్లు లేని వారిని చేర్చారు. L3 జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇల్లు, కార్లు ఉన్నవారు, దారిద్ర్యరేఖ బీపీఎల్కు ఎగువ ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు చేర్చారు. సో L3లో ఉన్న వాళ్ళు చాలా వరకు కష్టమే. ఇక L3లో ఉన్నారంటే కొంత మరి వాళ్ళకి ఎప్పుడు క్లియర్ చేస్తారనేది తెలియదు. వీటి ఆధారంగా గత ఫిబ్రవరిలోనే జాబితాను తయారు చేశారు. పలు ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా అనర్హుల జాబితాను ప్రభుత్వం రూపొందించింది. గ్రామాలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, పురపాలికల వారీగా ఈ జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. దాని ప్రకారం
L3లో 32.69 లక్షల మంది ఉన్నట్లుగా గృహ నిర్మాణ శాఖ గుర్తించింది. తాజాగా మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడంతో అనర్హుల సంఖ్య 41.15 లక్షలకు పెరిగింది. నిబంధనల ప్రకారం L3 జాబితాలో చేర్చిన వారంతా అనర్హులే. సో క్లియర్ ఒక లైన్ ఉంది కదా. నిబంధనల ప్రకారం అయితే L3 ఉన్న వాళ్ళందరూ అనర్హులే. ఏమున్నా L1 L2 ఉన్నోళ్ళకే వచ్చే అవకాశం ఉంది. దాని ఏమంటారు ఈ టర్మ్లో కాంగ్రెస్ మళ్ళీ వస్తుందా లేదా దేవుడికి కానీ ఈ టర్మ్లో వాళ్ళ అధికారం ఉన్న రోజులు అయితే నాకు తెలిసి L1 L2 వాళ్ళకి మాత్రం ఇందిరా మిల్లు ఫినిష్ చేసే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం L3 జాబితాలో చేర్చిన వారంతా అనర్హులే. L1 జాబితాలో 18.67 లక్షల మంది, L2 జాబితాలో 17.36 లక్షల మంది అర్హులుగా తేలారు. సో ఈ విషయంలో వీళ్ళకి సంబంధించిన పర్సంటేజ్ కూడా ఇక్కడ వేసారు. ప్రజాపాలన దరఖాస్తుల వివరాలు ఈ లక్షలకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో L1 జాబితా అర్హులు పరిశీలనకు ముందేమో 19.02 లక్షలు ఉంటే ఈ పరిశీలన అంటే చెక్కింగ్ అయిపోయిన తర్వాత 15 లక్షలకు చేరింది. L2 జాబితాలేమో 5.35 లక్షలు ఉంటే తర్వాత 4.33, తర్వాత L3 జాబితాలో 24.07 ఉంటే తర్వాత పరిశీలన అనంతరం వీళ్ళకు 28.70 పెరిగింది. అంటే దాంట్లో L3లో పెరుగుతారు, అప్లై చేసుకుంటారు పెరుగుతారు కదా. తర్వాత UDAలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో 1.53 లక్షల నుంచి 1.24 లక్షలకు తగ్గింది L1 జాబితా. సో L1 L2ను ఫిల్టర్ చేస్తారు, తగ్గించే ప్రయత్నం చేస్తారు. L3లో పెరుగుతున్నాయి ఇక కొంచెం అటు ఇటుగా. పురపాలికలలో 2.02 లక్షలకు నుంచి సార్ తర్వాత L2లోనేమో 15.42 నుంచి 12.49. సో చూడురి L1 L2లా ఫస్ట్ పరిశీలనకు ముందు ఎక్కువ ఉంటున్నాయి, పరిశీలన తర్వాత తక్కువ అవుతున్నాయి. ఇవన్నీ తీసుకుపోయి ఇళ్ళకెళ్ళి ఇలా వాడుతుంటే కొన్ని L2లో వాడచ్చు, L2లోకి వెళ్ళి కొన్ని పోయి L3లో వాడచ్చు. సో ఈ రకంగా అనర్హులను మొత్తం ఫిల్టర్ చేసి L3కి తోసేసారు అన్నట్టు. సో ఈ రకంగా ఇంద్రమ్మ ఇంటి దరఖాస్తులలో 53% మంది అనర్హులే ఉన్నారు అన్నట్టు. 41.15 లక్షల మందికి అర్హతనే లేదట. సో మరిగా L1 L2 ఉన్న వారికి అయితే వచ్చే అవకాశం ఉంది. L3 అయితే ఇక భగవంతుడి కనుక మరిగా ఇందిరా మిల్లకు సంబంధించిన అంశం అయితే ఇట్లా ఉంది. వీటి ఆధారంగా గత ఫిబ్రవరిలోనే జాబితాను తయారు చేశారు. పలు ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా అనర్హుల జాబితాను ప్రభుత్వం రూపొందించింది. గ్రామాలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, పురపాలికల వారీగా ఈ జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. దాని ప్రకారం L3లో 32.69 లక్షల మంది ఉన్నట్లుగా గృహ నిర్మాణ శాఖ గుర్తించింది. తాజాగా మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడంతో అనర్హుల సంఖ్య 41.15 లక్షలకు పెరిగింది. నిబంధనల ప్రకారం L3 జాబితాలో చేర్చిన వారంతా అనర్హులే. సో క్లియర్ ఒక లైన్ ఉంది కదా. నిబంధనల ప్రకారం అయితే L3 ఉన్న వాళ్ళందరూ అనర్హులే. ఏమున్నా L1 L2 ఉన్నోళ్ళకే వచ్చే అవకాశం ఉంది. దాని ఏమంటారు ఈ టర్మ్లో కాంగ్రెస్ మళ్ళీ వస్తుందా లేదా దేవుడికి కానీ ఈ టర్మ్లో వాళ్ళ అధికారం ఉన్న రోజులు అయితే నాకు తెలిసి L1 L2 వాళ్ళకి మాత్రం ఇందిరా మిల్లు ఫినిష్ చేసే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం L3 జాబితాలో చేర్చిన వారంతా అనర్హులే. L1 జాబితాలో 18.67 లక్షల మంది, L2 జాబితాలో 17.36 లక్షల మంది అర్హులుగా తేలారు. సో ఈ విషయంలో వీళ్ళకి సంబంధించిన పర్సంటేజ్ కూడా ఇక్కడ వేసారు. ప్రజాపాలన దరఖాస్తుల వివరాలు ఈ లక్షలకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో L1 జాబితా అర్హులు పరిశీలనకు ముందేమో 19.02 లక్షలు ఉంటే ఈ పరిశీలన అంటే